వెల్కమ్ టు వ్యూ పాయింట్. బర్డ్ ఫ్లూ బారిన పడి లక్షలాదిగా కోళ్లు మరణిస్తున్నాయి. బర్డ్ ఫ్లూకు కారణమయ్యే ఇన్ఫ్లుయెంజా వైరస్ చాలా ప్రమాదకరమైనది. ఇది నేరుగా శ్వాసకోశ వ్యవస్థపై దాడి చేస్తుంది. అయితే కేవలం కోళ్లకే కాదు, ఇతర జంతువులకు కూడా ఈ వైరస్ సోకే అవకాశం ఉంది. ఇప్పుడు ఇళ్లలో పెంపుడు జంతువులుగా ఎన్నో పక్షులను, జీవులను పెంచుకుంటున్నారు. బర్డ్ ఫ్లూ ఎక్కువగా వ్యాపిస్తున్న కాలంలో వాటికి దూరంగా ఉండవలసిన అవసరం ఉంది. బర్డ్ ఫ్లూ కేవలం కోళ్ల ఫామ్లకే పరిమితం అవుతుందని ఎంతో మంది అనుకుంటారు. నిజానికి కోళ్లకే కాదు, ఇంకా ఎన్నో జంతువులకు ఈ బర్డ్ ఫ్లూ వైరస్ సోకే అవకాశం ఉంది. ఇది ఇన్ఫ్లుయెంజా వైరస్ వల్ల కలిగే ఒక ప్రమాదకరమైన వ్యాధి. పక్షులు, జంతువులను అధికంగా ప్రభావితం చేస్తుంది. కొన్నిసార్లు జంతువుల నుండి మనుషులకు కూడా వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో ఈ ఇన్ఫెక్షన్ నివారించడానికి 1,500,000కు పైగా కోళ్లను చంపినట్టు తెలుస్తోంది. ఈ బర్డ్ ఫ్లూ వైరస్ సోకి కేవలం కోళ్లే కాదు, ఇతర పక్షులు, జంతువులు కూడా మరణించిన సందర్భాలు ఉన్నాయి. బర్డ్ ఫ్లూ ఏ జీవులకు సోకుతోంది? బర్డ్ ఫ్లూ కేవలం కోళ్లకే కాదు, పిల్లులు, కుక్కలు, పాడి జంతువులైన ఆవులు, గేదెలు, అలాగే బాతులు, హంసలు, పావురాళ్ళు, చిలుకలు, పందులు, కొంగలకు కూడా సోకే అవకాశం ఉంది. కాబట్టి కేవలం కోళ్లకు మాత్రమే దూరంగా ఉంటే సరిపోతుంది అనుకోవద్దు. మీ ఇంట్లో పిల్లులు, కుక్కలు, పాడి జంతువులను పెంచుతున్నట్లయితే వాటికి కూడా దూరంగా ఉండాలి. అలాగే చిలుకలు, పావురాళ్ళు, జంతువులు పెంచుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. వాటికి కూడా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీలో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను కలిసి తగిన చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది. బర్డ్ ఫ్లూ సోకిన మనుషుల్లో కనిపించే లక్షణాలు. బర్డ్ ఫ్లూ సోకిన వారికి కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. గొంతు నొప్పి విపరీతంగా వస్తుంది, దగ్గు అధికంగా వస్తుంది, శ్వాసకోశ ఇబ్బందులు వస్తాయి, జ్వరం కూడా అధికంగా రావచ్చు, కళ్ళు నొప్పి పెట్టడం, తలనొప్పి రావడం వంటివి కనిపిస్తాయి. అలాగే కడుపు నొప్పి కూడా వస్తుంది, విరోచనాలు అవుతాయి, బలహీనంగా అలసటగా ఉన్నట్టు అనిపిస్తుంది, ముక్కు కారడం, కళ్ళు ఎర్రబడడం వంటివి ఎక్కువగా కనిపిస్తాయి. బర్డ్ ఫ్లూ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? కోళ్ల ఫామ్లు వంటి వాటి దగ్గరికి వెళ్ళకండి. అలాగే చనిపోయిన పక్షులను ముట్టుకోవద్దు. మీ పెంపుడు జంతువులను తాకాలన్నా చేతికి గ్లౌజులను వేసుకోండి. చికెన్, గుడ్లు వంటివి తినాల్సి వస్తే బాగా ఉడికించిన తర్వాతే తినండి. చేతులు కడుక్కున్నాకే మీ ముఖాన్ని తాకండి. ఇలా తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల బర్డ్ ఫ్లూని మన దరి చేరకుండా అరికట్టవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.